హలో రేగోడియాల్ ఫ్యాన్స్, మనం రేగోడియాలు చేసుకునడానికి టైం పడుతుంది కదండి. ఇంకా ఎండలు రావాలి, రేగిపళ్ళు బాగా రావాలి, అప్పుడు కదా మనం రేగోడియాలు పెట్టుకోవాలి. ఈలోపు మనం నిన్న షష్ఠి తీర్థానికి వెళ్ళాం కదా, అక్కడ మనం జీడులు, ఖర్జూరాలు, రేగిపళ్ళు కొనుక్కున్నాం కదా. రేగిపళ్ళల్లో కూడా 2 రకాలు కొనుక్కున్నాం, కాశీ రేగిపళ్ళు, మామూలు రేగిపళ్ళు. ఇప్పుడు ఆ మామూలు రేగిపళ్ళతో రేగిపళ్ళను గుజ్జును తయారు చేసేసుకుని రేగోడియాలు వచ్చేలోపు మనం దీని టేస్ట్ని ఆస్వాదించేద్దాం. మీరు కూడా ఇలా అప్పటికప్పుడు రేగిపళ్ళు తెచ్చుకుని గుజ్జును తినేసి ఆనందపడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా కామెంట్లో చెప్పండి. మేమైతే ఫస్ట్ రేగిపళ్ళు రావగానే ఇలా గుజ్జులాగా చేసేసుకుని తింటాం. చిన్నప్పుడైతే రేగిపళ్ళలో ఉప్పు కారం వేసుకుని ఆ వస్తూనే మొత్తం అంతా ఖాళీ చేసేసేవాళ్ళం. తీర్థం నుంచి ఇంటికి వచ్చేలోపే ఖాళీ అయిపోయేవి. ఇప్పుడు అలా కాదు, దాచిపెట్టుకుని తెచ్చుకుంటున్నాం కదా. కొంచెం ఉప్పు కారం వేసుకుని తిన్నాం, కొంచెం ఇలా గుజ్జులాగా తయారు చేసుకుని తిన్నామన్నమాట. ఈ గుజ్జు ఎంతమందికి ఇష్టం